ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇంత గుడ్ హ్యాండ్స్ అప్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఇంటర్ విద్యార్థిని లహరి హత్యపై నంద్యాల ఎస్పీ అధిరాజ్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలిక మంటల్లో కాలిపోయి మృతి చెందింది అన్నారు. మంటలు చెలరేగడానికి గల కారణంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎస్పీ. బాలికతో పాటు రాఘవేంద్ర అనే యువకుడు గదిలో ఉన్నాడన్నారు ఆయన. మంటలు చెలరేగే పదార్థాలపై ఇంకా ఆధారాలు లభించలేదు. ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయా, హత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాలికకు అబ్బాయికి పరిచయం ఉందని, నందికొట్కూరులో ఇంటర్ చదువుకునేందుకు బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉందన్నారు ఎస్పీ. అబ్బాయికి 30 నుంచి 40% వరకు కాలిన గాయాలయ్యాయని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నాము అంటున్న ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. హారిక అనే బాలిక మంటల్లో కాలిపోయి మృతి చెందింది. ఈ సంఘటనా స్థలాన్ని నంద్యాల ఎస్పీ పరిశీలించారు. అసలు ఆ సంఘటన ఎలా జరిగింది, హత్య చేశారా లేకపోతే సంఘటన అదృష్టంగా జరిగిందా అనే విషయాలపై మనతో మాట్లాడడానికి ఎస్పీ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు హారిక ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఇది మన ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అండ్ మనం చూసిన సీన్ ఆఫ్ క్రైమ్ క్లూజ్ టీమ్కి కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ చూస్తే ఏదైనా ప్రమాదం జరగవచ్చు, ప్లాన్గా జరగవచ్చు, యాక్సిడెంటల్గా జరగవచ్చు. అన్నీ ఉన్నాయి, అన్ని యాంగిల్స్లో వెరిఫై చేస్తున్నాము. సో ఆ విధంగా వెళ్తున్నాము. అంటే పెట్రోల్ పోసి తగలబెట్టాడని బయట పేరెంట్స్ ఆరోపణ. అమ్మ నాన్న కాజ్ ఆఫ్ ఫైర్ మన సరే వీ కెనాట్ ఇప్పుడు అసర్ట్ అని ఇప్పుడు వాజ్ మార్నింగ్ జరిగింది ఇష్యూ కూడా ఇప్పుడు వరకు క్లారిటీ లేదు. అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసాము. ముందు స్వాబ్స్ తీసుకొని FSLకి పంపించడం, ఇంకా వైరింగ్ అన్ని చెక్ చేయాలా, ఇలా ఇన్ఫ్లమేబుల్ మెటీరియల్ కొన్ని ఇంకా కాయిల్స్ కూడా దొరికాయి. ఆ మస్కిటో కాయిల్స్ పెడతారు బెడ్ కింద, అది కూడా ఉండొచ్చు. సో అన్ని ఏమేమి ఇన్ఫ్లమేబుల్ మెటీరియల్స్ అన్ని చూసాము. ఇప్పుడు ఆ విధంగా మన ఇన్వెస్టిగేషన్ లో మొదలు పెడతాము. ఫైర్ చాలా ఎక్కువ జరిగింది, అమ్మాయి స్పాట్ లోనే చనిపోయింది. అంటే ఆ స్థాయిలో బర్న్స్ అయ్యాయంటే మండే స్వభావం ఉన్న పదార్థాలు లోపల ఉండాలి. ఏవైనా గుర్తించారు అట్లాంటివి? ఇప్పుడు అమ్మాయికి కొద్దిగా వైటల్ పార్ట్స్ లో బర్నింగ్ అయింది కాబట్టి చనిపోవడం జరిగింది. అక్యూజ్డ్ అబ్బాయి ఎవరైనా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా చాలా బర్న్స్ ఉన్నాయి, వాళ్ళు అన్ని క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకుని ఉన్నారు. అబ్బాయి అమ్మాయికి ఎట్లా పరిచయం, అమ్మాయి ఏం చేస్తుంది? మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ అబ్బాయి కూడా సేమ్ వెల్దుర్తి మండల్లో అమ్మాయి అబ్బాయి ఒక్కటే స్కూల్లో చదువుతున్నారు. అయిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ ముందు అప్పటి నుంచి ఉంది. నిన్న కూడా వాళ్ళ ఫోన్ కాల్స్ ఉన్నాయి, రెగ్యులర్ కాల్స్ ఉన్నాయి. వాళ్ళు తెలిసిన వాళ్ళు అప్పటి నుంచి 3 years నుంచి పరిచయం ఉంది. మొత్తం మీద ఈ సంఘటన పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయింది, అందులో ఏదైనా యాక్సిడెంటల్ గా జరిగిందా లేకపోతే ఏదైనా మండే పదార్థాలు ఉన్నాయనేది దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పటికైతే సంఘటన ఏ విధంగా జరిగిందనేది ఖచ్చితంగా చెప్పలేమని నంద్యాల ఎస్పీ చెబుతున్నారు. అయితే బాలికకు అబ్బాయికి గతంలో పరిచయం ఉంది, ఇద్దరు స్కూల్లో కలిసి చదువుకున్నారు. నిన్న రాత్రి అబ్బాయి ఇక్కడికి వచ్చారు, ఇవాళ తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని నంద్యాల ఎస్పీ చెబుతున్నారు. ఈ సంఘటన పూర్తి దర్యాప్తు చేస్తే తప్ప ఏ విధంగా ప్రమాదం జరిగింది లేకపోతే ఉద్దేశపూర్వకంగా బాలికను హత్య చేశారా, ఏదైనా తగలబెట్టి హత్య చేశారా అనే విషయాలు అనేది దర్యాప్తు తర్వాత తేలే అవకాశం ఉంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, నందికొట్కూరు నుంచి.